తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఓయూజేఏసీ చైర్మన్ మర్రి అనిల్ గారు తల్లి కోర్ మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరియమ్మ గారు పోటీ చేస్తున్నారు. మరి గెలిపియాలని చెప్పి విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి అనిల్ అన్న గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏమంటారు, ప్రజలు అంటే సమస్యలు ఎట్లా ఉన్నాయి? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు, గాదర్ కిషోర్ కుమార్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప మున్సిపాలిటీ, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు కూడా ఒక తట్టం మన్ను తీసింది లేదు, ఒక రాయి వేసింది లేదు. గతంలో ఉన్నటువంటి నిధులతోటే ఈరోజు మోత్కూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి, అప్పటి నిధులతోటే ఈరోజు అన్ని రిబ్బన్లు కట్ చేసుకుంటూ, శంకుస్థాపనలు చేసుకుంటూ మేము చేశామని చెప్పేసి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు అసలు వివరాలు, అసలు విషయం తెలిసినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అనేక హామీలు ఇచ్చి వాళ్ళు ఏమి హామీలు కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రజలకు చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఈరోజు మోత్కూరు మున్సిపాలిటీ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల మీద ప్రభావం చూపబోతుంది. ఈరోజు ముఖ్యంగా మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో అయితే దగ్గర 650 ఇండ్లు మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం అంటున్నటువంటి ఈ ప్రభుత్వం, పేద ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 650 ఇళ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ గారిని మరియు సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రిని, అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 650 ఇండ్లను, అంతేకాకుండా 400 ఎకరాలను ఏదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టిరో ఖచ్చితంగా అవి ఎత్తివేయాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి. అలా గనక జరగకపోతే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో పరాభవం తప్పదు. మేము ప్రజల పట్ల పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు మోత్కూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ వశం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా మోత్కూరు మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రజలందరూ కూడా దగ్గర మాకు అందరూ కూడా మద్దతు, మాకున్నటువంటి సమాచారం ప్రకారం 8 నుంచి 9 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి సమాచారం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి ఈసారి మోత్కూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ వశం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి పనులను ఇంతకుముందు ఈ 2వ వార్డులో మర్రి అనిల్ వారి అమ్మ మర్రి మరియమ్మ పోటీ చేస్తుంది. ఇక్కడ మాకు ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. ఎందుకంటే గతంలో ఈ రోడ్లు కానీ, ఈ డ్రైనేజీలు కానీ మేం చేసినవి తప్ప, నేను గత సర్పంచ్లో కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చాలా వరకు అభివృద్ధి పనులు చేసినాం. రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కూడా మేమంతా 40 ఫీట్లు జరిపితే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంతైనా కట్టుకోవచ్చు అనే ఆ వాదన ఉండి ఎవరు ఇండ్లు బ్యాగ్ జరపకుండా ప్రజల గురించి చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఇక్కడ 2వ వార్డులో మరియమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మీకు హామీ ఇస్తాను. జనం కూడా మాకు అత్యధిక మద్దతు పలుకుతా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక